హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు చిక్కుడు ఫ్రై అండ్ వెరైటీగా మీకు ఒకటి ఇంగ్రీడియంట్ తీసుకొచ్చాను. నిమ్మకాయ చారు చేశాను. చాలా బాగుంటుంది. నిమ్మకాయ చారు చేస్తే మనకు వేడి కాకుండా కూడా సల్వాగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మనం చింతపండు పులుసు లెక్కనే చేసుకోవాలి, చాలా బాగుంటుంది. కాకపోతే అందులో ఎల్లిపాయని దంచి వేసి అలాగే జీలకర్ర మెంతుల పొడి లాస్ట్లో పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయిన ఫ్లేవర్ బాగుంటుంది. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై అండ్ నిమ్మకాయ చారు చేశాను. ఆ ప్రాసెస్ మీకు ఒకసారి కరెక్ట్గా పెట్టేస్తానండి, ట్రై చేయండి. లాస్ట్లో వస్తుంది చూడండి. చారు పిండేసాను, నిమ్మకాయలు పిండి మనం వాటర్ సరిపడేంత వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకొని పోపు పెట్టుకోవడమే అండి. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయాక నేను లాస్ట్లో చారు పోపు పెట్టేశాను. పెట్టేసి అందులో కలిపేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పోపులోకి మనకి ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర నేను ఎప్పుడు పోపులోనే వేస్తాను మ్యాక్సిమం. ఎందుకైనా కొంచెం వెరైటీగా ఉంటుందని అందులో వేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కారం వేసుకోవద్దు. కొందరు చారులో కారం వేస్తారు, బట్ కారం వేసుకోవద్దు. పచ్చిమిర్చి పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో వేసాను చూడండి జీలకర్ర మెంతుల పొడి, అది కూడా అట్లా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ ఫ్రై అండ్ నిమ్మకాయ చారు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వైట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సండే మినీ వ్లాగ్ అండి. సండే రోజు స్పెషల్ ఏం లేదు.